పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జూన్ 3వ తారీఖు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి. ఏకైక సత్యదేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితివి. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహింపబడినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి. నీవు నాకొసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.